అవునండి. ప్రతి వంటలో టమాటా వాడతారు. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అసలు? దాని గురించి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పబోతున్నా. టమాటా యొక్క బెనిఫిట్స్ వింటే మీరే షాక్ అయిపోతారండి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి టమాటా వాడడం వల్ల. టమాటాలో చాలా విటమిన్స్ కూడా ఉంటాయంట. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా కాపాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే చర్మ సంరక్షణకు కూడా చాలా ఉపయోగపడుతుంది టమోటాలు అయితే. ఫస్ట్ గుండె ఆరోగ్యం గురించి అయితే మాట్లాడుకుందాము. ఎలా ఉపయోగపడుతుంది అనేది. టమాటాల్లో పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి కదా. సో అందువల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది టమాటా వల్ల. అలానే ధమనులు నష్టాన్ని నివారిస్తాయి కూడా. మళ్ళీ ఆరోగ్యాన్ని ఎలా ఉంచుతుంది, ఎలా ఫైట్ చేస్తుంది ఈ టమాటా అనేదంటే, అందులో విటమిన్ సి చాలా ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. దానివల్ల రోగ నిరోధక శక్తిని చాలా పెంచుతుంది. మళ్ళీ జీర్ణక్రియని కూడా చాలా సహాయపడుతుందండి. ఎలా అంటే టమాటాలో అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది ఈ టమాటా అనేది. ఎముకల ఆరోగ్యం గురించి కూడా చాలా ఉపయోగపడుతుంది. టమాటాలో విటమిన్ కే ఎక్కువ ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. కంటికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. వినండి, టమాటాలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. కంటి ఆరోగ్యానికి చాలా కాపాడుతుంది. ఎవరికైనా సైట్ ఉంటే వాళ్ళైతే టమాటా తినండి. సైట్ ఏమైనా తగ్గొచ్చేమో టమాటా తినడం వల్ల. సో ఇది ఒక బెనిఫిట్ ఉంది. అయితే ఒక మేలే కదా సైట్ ఉన్న వాళ్ళకైతే. మళ్ళా స్కిన్ టోన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎలా అంటే మొటిమలు కూడా తగ్గుతాయి. చాలా మృదువుగా వస్తుంది చర్మం కూడా. నైస్గా ఉంటుందండి. ఏదన్నా సున్నిపిండి కానీ ముల్తానీ మట్టి కానీ అందులో మీరు టమాటా వేసుకొని కలుపుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే ప్యాక్ లాగా మీకు చాలా ఫేస్ మృదువుగా వస్తుంది. అలానే మచ్చలు ఏమన్నా మొటిమలు ఉన్నా కూడా చాలా తగ్గిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి టమాటాల వల్ల. టమాటాలు పచ్చిగా సలాడ్లో తినచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, రసంలో కూడా చేసుకొని తాగొచ్చు, మఖానికి మాస్క్లా కూడా వేసుకోవచ్చు అండి. చాలా ఉన్నాయి కదా ఇలా. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది మితంగా తీసుకోవడం వల్ల టమాటాల వల్ల కలిగే ప్రయోజనాలు పొందవచ్చు. కొందరికి టమాటాల వల్ల అయితే అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయండి. వినండి ఒకసారి. కొందరికి అలర్జీలు కూడా వస్తాయి. అలాంటి వారైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెస్ట్. ప్రతి ఇంట్లో అందరూ వాడతారు కదా ఈ కూరగాయ అనేది. దీనికి కూరగా, చట్నీగా, సలాడ్గా కూడా బాగా ఇష్టపడి తింటారు కూడా. ఇంకా జ్యూస్ని కూడా చాలామంది తాగుతారు. ఇలా చేసుకొని తాగితే చాలా రుచిగా మంచిగా ఉంటుందంట. దీని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందువల్ల ప్రతి ఉదయం అంటే ఖాళీ కడుపున టమోటా రసం తాగడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టమోటాలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి కదా. ఉదయం ఖాళీ కడుపున టమోటా రసం తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అలానే టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం, లైకోపిస్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఇవి శరీరానికి నిర్విష్కరణంగా చేయడంలో, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం వల్ల సహాయపడుతుంది. ఈ విషయంలో ఆయుర్వేద నిపుణులు కూడా డాక్టర్స్ కూడా చాలామంది చెప్పారండి. టమోటా రసాన్ని ఖాళీ కడుపుతో తాగితే త్వరగా శరీరం అంతా క్లీన్ అయిపోతుందంట. సో ఇవన్నీ